గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ కేవలం 2 సంవత్సరాల్లోనే 225 ఉచిత గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఓపెన్ హార్ట్ సర్జరీల నిర్వహణలో నగరంలోని అగ్రస్థానంలో నిలిచిన జీజీహెచ్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద పేదలకు ఉచితంగా గుండె వాల్వ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. గత సంవత్సరం 100 గుండె శస్త్రచికిత్సలు చేయగా ఈ ఏడాది ఆ సంఖ్య 125కు చేరినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ తెలిపారు. గుండె వైద్య నిపుణులు, మత్తు వైద్యులు, సిబ్బంది సమిష్టి కృషితో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అలాగే వాస్క్యులర్, కిడ్నీ, జనరల్ సర్జరీలను కూడా ఉచితంగా నిర్వహిస్తూ రోగులకు నూతన జీవితం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవలో 125 ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. వాటిలో సింహభాగం బైపాస్ సర్జరీలు. ఇవాళ మనం ముందు ఒక 3 పేషెంట్స్ ఇక్కడ కూర్చోబెట్టాం కూడా. వాళ్ళు చక్కగా ఉన్నారు. ఇది ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సెటప్లో ఇంత మంచిగా ₹1 ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో, అంటే ఐసీయూ సౌకర్యాలతో బైపాస్ సర్జరీ అయిన తర్వాత మీకు తెలుసు పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఐసీయూ సెటప్లు కూడా అద్భుతంగా ఉండి వాళ్ళకి కించిత్ ప్రమాదం కూడా లేకుండా చక్కగా చిరునవ్వుతో ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయే విధంగా మా కార్డియో థొరాసిక్ సర్జరీ టీము, అలాగే వారికి ఆపరేషన్ థియేటర్లో అద్భుతంగా ఆపరేషన్ ఇచ్చి వాళ్ళందరినీ మళ్ళీ రికవర్ అయ్యేలా చూసి పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఇస్తున్న మా అనస్థీషియా బృందానికి, వీళ్ళందరికీ కూడా ఈ మీడియా ముఖంగా నా మనస్ఫూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పక్కన ఇక్కడ హరికృష్ణ గారు ఉన్నారు, సిటీవీఎస్ హెచ్ఓడి వారికి. ఇటు పక్కన కుప్పస్వామి గారు ఉన్నారు. వీరిద్దరూ అద్భుతంగా ఎంసీహెచ్ కార్డియో థొరాసిక్ సర్జరీ చదువుకొని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బయట ప్రాక్టీస్ చేస్తే చాలా డబ్బు గడించవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ అన్ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చే పేదవారికి అత్యద్భుతమైన సేవలు అందించాలి అనే ఉద్దేశంతో వారి టీం అంతా కూడా పక్కన ఉన్నారు. యోగి సుందర్రావు గారు వారు, అట్లాగే అనస్థీషియా బృందం ఉన్నారు ఇక్కడ. మా అనస్థీషియా డిపార్ట్మెంట్ హెచ్ఓడి పోలయ్య గారి ఆధ్వర్యంలో, ఎమ్మిమ గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఇక్కడ మన పక్కనే ఉన్నారు ప్రవీణ్, మీనా, స్వర్ణ, వీళ్ళందరూ కూడా అనస్థీషియా టీమ్గా ఏర్పడి ఆ ఆపరేషన్ జరిగే టైంలో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. బయటంతా మాకు ఇక్కడ కుదరదు, ఇది హార్ట్ మీద ఆపరేషను, టేబుల్ మీద కూడా చనిపోవచ్చు అని చెప్పిన వాళ్ళని ఇక్కడ ఈ అత్యద్భుతమైన గుండె ధైర్యం కలిగిన గుండె డాక్టర్లు వీళ్ళు. చాలా కష్టం అలాంటి ఆపరేషన్లు చేయటము. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజపాలెం మండలం కొండమోడు గ్రామంలో అనుమానాస్పద ఘటన చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోని బావిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం అవడంతో స్థానికంగా కలకలం రేగింది. బావిలో శవాన్ని గుర్తించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలిస్తున్నారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.